ఇప్పుడు ఇది ఎంత దుర్మార్గమో మీరే చూసి చెప్పాలి. లైవ్లో ఫోన్ చేద్దాం మిత్రునికి. మాధవరెడ్డి బుట్టెం తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏ కారణంతోటైనా ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని రెడ్లకు అంటగడుతూ రెడ్లను దోషులుగా చిత్రీకరిస్తూ తెలంగాణలో సామాజిక సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసి బతుకుతున్న సంఘ విద్రోహులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ బుట్టెం మాధవ్ రెడ్డికి మరి ఏమన్నా విజ్ఞత ఉన్నదా, ఏమన్నా తెలివిపాడైందా, ఏం అర్థం అయితే లేదు. కేటీఆర్ను అనాలా మరి ఈయనకి మొన్న మున్సిపల్ టికెట్ ఇచ్చిన అనాలా, ఎట్లా నాలే చూడుర్రి. జర ఈయనతో మాట్లాడినాకనే మాట్లాడదాం. ఘటనను డైరెక్ట్ ఎక్కడ వ్యతిరేకిస్తలేడు, దీనికి బాధపడుతున్నా అని కనీసం. హలో అన్న, గుడ్ మార్నింగ్ అన్న. ఈ పోస్ట్ మీరే పెట్టినలా అని 6 గంటలని చూపెడుతుంది. తెలంగాణలో ఏ ప్రాంతంలో ఏ కారణంతోనైనా చిన్న ఘటన జరిగిన దాన్ని రెడ్లకు అంటగడుతూ రెడ్లను దోషులుగా చిత్రీకరిస్తూ తెలంగాణలో సామాజిక సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసి బతుకుతున్న సంఘ విద్రోహులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవునా, పోస్ట్ నేనే పెట్టినానా అన్న? ఎట్లా అన్న, మీరు మొన్న కూడా మీతో మాట్లాడినప్పుడు కొంత మిమ్మల్ని వెనకేసుకొచ్చినాం. మేము వెనకేసుకొచ్చుడు కాదు, ఇప్పుడు వాస్తవాలు చెప్పకుండా సమాజానికి ఏడాకు చిన్న సంఘటన జరిగిన రెడ్ల మీద పోయడం, రెడ్లను తిట్టడం. ఇప్పుడు ఏది తీన్మార్ మన చింతపండు నవీన్ అనే వ్యక్తి ఏ సంఘటన గానీ ఎక్కడ ఏ జరిగినా అది అవసరం లేని విషయాన్ని కూడా రెడ్ల మీద దోస్తుండు, రెడ్లను తిడుతుండు. ఒక వ్యక్తిని తిట్టు జరిగిన సంఘటన, ఇప్పుడు నాగర్ కర్నూలు ఒక సంఘటన జరిగింది, దాని మీద క్లియర్ గా స్పష్టంగా వివరణ చెప్పు ఏం జరిగింది. ఇప్పుడు డిఎస్పీ గారు కూడా చెప్పారు ఆ చనిపోయిన పిల్ల మీద ఎలాంటి గాయాలు లేవని. నువ్వు వాస్తవాలు చెప్పకుండా రెడ్లను తిట్టడమే పని పెట్టుకొని క్యూ న్యూస్ అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు పక్కకు పెట్టి ఓన్లీ రెడ్లనే టార్గెట్. అయితే దయచేసి మీరు ఒక 2 నిమిషాలు ఇవ్వండి అన్న. మీరు తీన్మార్ మల్లిగాన్న అంటోని చూడకూడదు దయచేసి. ఒకటి ఒక్క 2 నిమిషాలు, నాకు ఒక 2 నిమిషాల సమయాన్ని మీకు కూడా ఇస్తా. తీన్మార్ మల్లిగాడేం బీసీలకు ప్రతినిధి కాదు, ఒకటి. 2, మీరు దయచేసి ఇప్పుడు ఒక డిఎస్పీ చెప్పింది అంటాడు, డిఎస్పీ అక్కడ అబద్ధం ఆడతాడు, ఇంకా రిపోర్ట్ రాలేదు, రిపోర్ట్ వచ్చినాక దాన్ని మనం ఒకసారి చర్చించుకుందాం, ఎందుకంటే డాక్టర్లు రిపోర్ట్ ఇవ్వాలి, అది చర్చించుకుందాం. అన్న మీరు ఇక్కడ పెడితే మీ ఇప్పుడు మీరు ఇది పెట్టిన కదా, ఈ పోస్ట్ మీరు వాడు మాట్లాడిన దాన్ని బట్టి అది రిఫ్లెక్ట్ అయ్యి మీరు పెట్టినట్టున్నారు, అర్థమైంది. దయచేసి మీరు ఏం చేయండి తెలుసా, ఖచ్చితంగా నాగర్ కర్నూల్లో ఇదే చాకలి కులస్తుల మీద దాడి చేసిన రెడ్డిలను వెంటనే శిక్షించండి అని ఒక్క పోస్ట్ పెట్టండి అన్న, మీకు ఖచ్చితంగా మేము సెల్యూట్ కొడతాం. నేను ఖచ్చితంగా ఎందుకు తెలుసా అన్న, ఒక సామెత ఉన్నది మన తెలంగాణలో, తలా పాపం తిలా పిడికాడు అన్నట్టు ఉంటుంది. సరే మీరు రెడ్డి కావచ్చు, మీరు రెడ్డిల దాంట్లో పుట్టాలని మీరేమనుకోలేదు, అనగారిన వర్గాలలో పుట్టాలని మేమేమనుకోలేదు, అది భగవంతుడు నిర్ణయించిండు, బయటపడ్డాం, అది పక్కన పెడదాం. కానీ మీరు వాడిని చూడకుండా నా వాడు పామాసం చూడు ఏమంటున్నా, పాము ఈ సమాజంలో విషం జిల్లుతుంది, అది మేము చూస్తాను, మన సంగతి చూస్తాను. కులాల మధ్యలో ఇప్పుడు మీరు అంత ముందుకు అక్కడ ఏది నల్గొండలో ఒక ఇష్యూ జరిగితే సర్పంచ్ ఎలక్షన్ ముందు జరిగినా కూడా ఇప్పుడు పృథ్వీ వీళ్ళందరూ పోయి కూడా అదో పెద్ద చర్చ చేశారు. ఇది చర్చ అంటే ఏడ జరిగినా కూడా ఎలాంటి విషయం అంటే చిన్న విషయాన్ని కూడా ఘోరంతో కొన్నది. ఇప్పుడు ఆయన పార్టీ ప్రజలకు సేవ చేసో లేకపోతే ప్రజల మన్నన ఉందో నిలబెట్టుకోవాలి. కానీ నువ్వు ఒక మొన్న ఎంపీటీ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఈడ బహిరంగ సభలో వెల్మోడు రెడ్డి ఇటుకలు వండి అని మాట్లాడిన సంఘటన మీకు తెలుసు. ఇప్పుడు ఒక ఊర్లో ఒక సంఘటన జరిగితే ఆ ఊర్లో ఏదైనా సంఘటన జరిగిన వ్యక్తి ఇంట్లో లేడు, ఇంటి తాళం వేసిన ఇంటికాడు పోయి రారాబాయి సీరియస్తాం. ఇప్పుడు ఎస్ఐ అక్కడ బీసీ, పైన ఏసీపీ బీసీ, మధ్యలో సిఐ ఒకడు రెడ్డి. నువ్వు కింద ఎస్ఐ నేమను, పైన ఏసీపీ నేమను, మధ్యలో సిఐ నేమంటావు అశోక్ రెడ్డిని పట్టుకొని వాళ్ళు చంపుతా వాళ్ళు కొడుతా. ఏందన్న ఈ భాష ఏంది? నువ్వు వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనుకుంటే చెప్పు, లేదు ప్రజల నువ్వు సేవ చేసి మన ముందు మన బీసీ నువ్వు హక్కుల కోసం మాట్లాడు. ఇలా ఎంబీసీ కులాలకు హక్కులు లేవు, బీసీలను మున్నూరు కాపు బీసీ కాదని మొత్తుకుంటున్నాం కదా. అసలు నువ్వు బీసీ కానని బీసీ ఆ బట్ట వేసుకొని మీద వేసుకొని నువ్వు నటించుడు ఎందుకు, బీసీలను మోసం చేసుడు ఎందుకు? ఇప్పుడే నేను చెప్పిన మీరు ఇప్పుడు అన్న విషయమే. ఇప్పుడు అక్కడ బాధితురాలు కూడా పాప చనిపోయిన వాళ్ళ తల్లి స్వయంగా కాపోళ్ళు అంటుంది. కాపోళ్ళు అంటే వీళ్ళే తీన్మార్ మల్లిగాని కులస్తులే, కాబట్టి దాన్ని మీరు తీసుకోకండి. దీనివల్ల ఏమైందంటే బుట్టెం మాధవరెడ్డి బీసీలకు ఎప్పుడు వ్యతిరేకి, ఎస్సీలకు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాడు అనేది మీ మీద చెడు పడతాను. దయచేసి మీరు ఒక పోస్ట్ పెట్టండి, ఖచ్చితంగా నిందితులను శిక్షించాలి, వాడు రెడ్డి అయినా వేలుమైన ఎవరైనా.
నేను పోస్ట్ పెడతా, రేపు ఎల్లుండి కూడా సంఘటన కాడికి పోతున్నా కూడా అదే ఇది ఎందుకు వస్తాను తెలుసా అన్న రెడ్డిలని మాకు ఇప్పుడు తప్పు చేసిన రెడ్డోడైనా బీసోడైనా శిక్షించాల్సిందే అన్న. నేను చెప్తున్నా, నేను ఆనెస్ట్గా చెప్తున్నా, మా ఊర్లో రెడ్డిలు ఉన్నారు, వాళ్ళ పిల్లలను మేము చేసుకున్నాం, మా పిల్లలను వాళ్ళు చేసుకున్నారు, సామరస్యపూర్వకంగా జరిగినాయి ఇటువంటి వివాహాలు. ఇంకోటి ఏంటంటే రెడ్డిలు చాలా కులాలతోటి మంచిగా స్నేహభావంగా ఉంటారు. ఇట్లా ఇప్పుడు మీలాంటి వాళ్ళు రాజకీయంగా పోతారు, ఇది రిఫ్లెక్షన్ మీ రాజకీయం మీద పడుతుంది. ఇప్పుడు దీన్ని మీ ఎందుకు అంటారు రెడ్డి వాళ్ళు అని, ఎక్కడ చిన్న సంఘటన అని మీరు రాసిన సింపుల్గా. ఇప్పుడు ఉదాహరణకు కోదాడలో ఒక సంఘటన జరిగింది, కర్ల రాయేష్ మృతి. అక్కడ మంత్రి రెడ్డి ఆయన, ఎమ్మెల్యే రెడ్డి, ఆ చంపిన ఆయన సురేష్ రెడ్డి రెడ్డి. ఇప్పుడు మీరే అన్నారు అక్కడ ఎక్కడో రెడ్డి అన్న, ఇప్పుడు ప్రొఫెషనల్ ఎస్ఐ అయినా, ఇప్పుడు సిఐ మీద ఎవరైనా చట్ట ప్రకారం సిఐ అంటే ప్రొఫెషనల్ ఎస్ఐ అంటాడు, పర్మనెంట్ ఎస్ఐ అయితేనేమో ఆయన మీద యాక్షన్ తీసుకుంటాడు. ఆయన ఇంకా ఎస్ఐ ఉద్యోగం తీసుకోలేదు, ప్రొఫెషనల్ ఎస్ఐ. ఇంకా లేదు, నీకంటే యాక్షన్ తీసుకోనికి లేదు, ఎందుకంటే ఆయన ఆ నెంబర్ కాదు అది. ఇప్పుడు ఆయన ఉద్యోగం ప్రొఫెషనల్ కాకపోతే ఉద్యోగం అయితేనేమో నువ్వు యాక్షన్ తీసుకోనికి ఉంటుంది చట్టపరంగా. ఏది వాళ్ళ పోలీసు ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, పోలీసు యాక్షన్ పోలీసు దానికి ఇస్తారు, నువ్వు కోర్టుకి ఇయ్యరు. మరి తెలియకుండా కూడా మొన్న కూడా ఎవరు SC/ST ఆయన వచ్చినప్పుడు కూడా, మందకృష్ణ మాదిగ గారు వచ్చినప్పుడు కూడా ప్రొఫెషనల్ ఎస్ఐకి అది వర్తించని చెప్తే అర్థం చేసుకుంటలేరు. నేను చెప్తున్నా తీసే అంటాడు కానూలు. అయితే నేను అదే అంటున్నా, మీరు దయచేసి కులంలా చెడ్డోళ్ళు మంచోళ్ళు ఇద్దరు ఉంటారు. ఇట్లా చెడు సంఘటనలు జరిగినప్పుడు ఇంకా మీలాంటి మానవతావాదులు వెంటనే స్పందించాలి. మా రెడ్డి అయినా ఉరిదీసి పారే అని అనాలి. మీరు రెడ్డిలకు వత్తాసు పలికినట్టు ఉండే ఇక్కడ. ఇప్పుడు దుర్మార్గుడైనా మంచిదే కానీ వాడు మావోర్రా అనేటట్టు సంఘటన వివరణ రేపు వస్తుంది. ఇప్పుడు అంతకుముందు కూడా మల్లమ్మ పల్లె ఏదో ఉండు అటు ఆడ జరిగిన సంఘటన తెలుసు, ఇటు జరిగిన సంఘటన రేపు ఎల్లుండి రిపోర్ట్ వస్తుంది. దయచేసి నేను ఏం లేదు, మిమ్మల్ని మేము వ్యతిరేకిస్తలేం, రెడ్డిలు మాకు శత్రువులు కాదు, 100% అన్ని కులాలతో స్నేహభావంగానే ఉంటారు. మీరు ఒక్క మాట అక్కడ ఉండన్నా, మీరు ఈయన వీడియో ఎన్ని వీడియోలు చూస్తారు వరుసగా? నేను రోజు వ్యతిరేకిస్తున్నా, చూస్తానో లేదో. ఈయన ప్రభుత్వం మీద విరుచుకపడి ప్రభుత్వం లోపాలు చెప్పి ప్రభుత్వం ఏం వస్తుందో బీసీలకు అది మాట్లాడదు కానీ, నువ్వు రెడ్లను వెల్మలు తిట్టుకుంటా రాజకీయం నడుపుతా లేక సంఘం నడుపుతా అంటే ఎట్లా చెప్పండి? మీకు ఇంకో నిజమే, ఇప్పుడు లైవ్ ద్వారా నిజమే చెప్తా. వాడు ఏమన్నాడు అంటే, ఒకసారి మిమ్మల్ని ఏదో గలీజ్ మాట అన్నాడు సభలో. నేను ఇప్పుడు ఇక్కడ నిలబడి అంటాను లైవ్ లా, వాడు నిజంగా రెడ్డిలో ఉత్సాహ అవుతుంది తప్పించి వాడు ఎమ్మెల్సీ కాలేకపోయాడు. అంతే కదా. బీఫామ్ ఇచ్చిన వాళ్ళు రెడ్డి, ప్రచారం చేసిన వాళ్ళు రెడ్డి, పోయి కోదండరామరెడ్డి కాళ్ళు మొక్కి శాల్వా కప్పిండు, అందరు రెడ్ల చుట్టే తిరిగిండు. అక్కడ యశస్విని రెడ్డి దగ్గరికి పోయి ప్రచారం చేసిండు, ఇక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ని గెలిపించామని ప్రచారం చేసిండు, అక్కడ రఘువీర్ రెడ్డిని వాళ్ళ కొడుకులను గెలిపించామని ప్రచారం చేసిండు, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి బీఫామ్ తెచ్చుకున్నాడు. రెడ్ల ఉత్సాహేవాడు గెలిచిండు. మేమేం అసలు దొంగ వెనకేసి కత్తలేం, అసలు వాడిని బీసీ లెక్కనే చూస్తలేం మేము. కాబట్టి మా బీసీల మీదనో ఎస్సీల మీదనో దాడులు జరిగినప్పుడు మీరు మానవతా దృక్పథంతో ఖండించండి, మీకు మేము సపోర్ట్ చేస్తాం. 100% ఖండిస్తాము, 100% మానవ దృక్పథంతో ఉంటాము. థ్యాంక్ యూ. ఇట్లా ఒట్టిగా రాసుకుంటాను, ఉలిక్కి పడతాను వీళ్ళు రెడ్డి అనగానే. ఇప్పుడు నాకు ఒక కులం ఉన్నది, నా కులం వాడు పోయి రేప్ చేసి వచ్చినాగానే బేష్ ఇంకో నలుగురిని ఏ బిడ్డ రేప్ అనాలా? అది తప్పు. దయచేసి రెడ్డి వారు ఇటువంటి వాటిని తొందరగా హట్టుగాకండి. ఏదో మలిగాలు లాంటి పామును పట్టుకొని వాడిని వ్యతిరేకించే క్రమంలో మిగతా వారికి దూరం అవుతారు సుమా. ఎస్సీ బీసీ ఎస్టీల్లో మలిగాన్ అటువంటి వాళ్ళు లేరు, అందరు ఊరికే ఓసీలను తిట్టేటోళ్ళు లేరు. సమాజం అంటేనే అందరిని కలుపుకొని పోవాలి, అన్ని కులాలతో పని ఉంటుంది. ఇక పైగా రాజకీయం చేసేటప్పుడు అన్ని కులాలు సమానమే ఉంటాయి. కొంత బుట్టెం మాధవరెడ్డి గారు ఎక్కువగా ఎమోషన్ అవుతాడు మలిగాని మాటలు విని. గవాని సింపుల్గా తీసి పారేయాలి, ఒట్టిగా అవుతారా?